హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేంద్ర. సో గైస్, అయితే ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ యొక్క కెమెరా టెస్ట్ అయితే చేయబోతున్నాను గైస్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని ఆల్రెడీ మనము ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ కానీ మీరు ఈ వీడియో వాచ్ చేయకపోతే నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను, మీరు అక్కడ నుంచి వీడియోని అయితే వాచ్ చేయొచ్చు గైస్. సో గైస్, ఇంకా నేను ఈ మొబైల్ యొక్క కెమెరా టెస్ట్ సపరేట్గా ఎందుకు చేస్తున్నానంటే వీళ్ళు ఇందులోని 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే ఇందులోని చాలా కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు ఇందులో యాడ్ చేశారు. అందుకే నేను మీకు దీని యొక్క కెమెరా టెస్ట్ అయితే సపరేట్గా చేస్తున్నాను. అలాగే ఇందులో మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఉంది. మీరు ఎటువంటి బూట్లోడ్ అన్లాకింగ్ అయితే మీరు చేయక్కర్లేదు. ఇందులో మీకు ఇన్బిల్ట్ కెమెరా టు ఏపీఐ అయితే ఎనేబుల్ అయ్యి ఉంది. సో మీరు గూగుల్ కెమెరా కూడా ఇందులో యూస్ చేయొచ్చు. సో మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో టు ది వీడియో. ఫస్ట్ కెమెరా యాప్ ఓపెన్ చేసి ఇందులోని ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం గైస్. ఇంకా టాప్న మెనూ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ ఉన్నాయి టాప్న. అలాగే బాటమ్న మీకు టైమర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇందులోని మీకు 3x3 గ్రిడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే పక్కన మీకు మూవీ మోడ్ అయితే ఉంది. మీకు టాప్ అండ్ బాటమ్న మీకు బ్లాక్ బార్స్ వస్తాయి. మీరు ఫోటో కానీ వీడియో కానీ తీయొచ్చు. నెక్స్ట్ ఇందులో మీకు ప్రో కలర్ మోడ్ అయితే ఉంది. ఇది మీరు ఆన్ చేసినట్టయితే మీకు కలర్స్ కొంచెం వార్మ్గా అయితే వస్తాయి. ఒకవేళ వద్దనుకుంటే మీరు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క కెమెరా శాంపుల్ అయితే మీకు చూపిస్తాను బ్యాక్ క్యామ్లోవి. సో ఆ కెమెరా శాంపుల్స్ బట్టి మీరు ఎలా ఉన్నాయో క్వాలిటీ కామెంట్ సెక్షన్లో జడ్జ్ చేయండి గైస్. ఫస్ట్ 65 మెగాపిక్సెల్ శాంపిల్స్ చెక్ చేయండి గైస్. ఇక్కడ కలర్స్ అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఇంకా నేను ఇమేజ్ని జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కార్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇంతవరకు అయితే మీకు క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి కొన్ని అవుట్డోర్ శాంపిల్స్ గైస్. సో మీకు అవుట్డోర్ కండిషన్స్లో కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ లేవు. అలాగే ఇంకా పోర్ట్రేట్ మోడ్ చూసుకుంటే మీకు పోర్ట్రేట్ మోడ్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ నైట్ మోడ్ చూసుకుంటే మనకి నైట్ మోడ్ అయితే కొన్ని కండిషన్స్లో చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ కొన్ని లో లైట్ కండిషన్స్లో అయితే మాత్రము అసలు యూజ్ లేకుండా పోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాకు నైట్ మోడ్ ఆన్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు. ఇక మైక్రోషాట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది గైస్. ఇది మీకు 5 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్తో వస్తుంది. దీని యొక్క డైనమిక్ రేంజ్ కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ డీటెయిల్ క్యాప్చరింగ్ కానీ వేరే లెవెల్ గైస్. నెక్స్ట్ ఇక వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మీకు డిఐట్ కండిషన్లోనే మీకు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కొంచెం లో లైట్లోకి వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఇక్కడ మీరు వైడ్ యాంగిల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్కి వైడ్ యాంగిల్కి ఎంత డిఫరెన్స్ ఉందో. నెక్స్ట్ ఇంకా వీడియో మోడ్లోకి వెళ్ళినట్టయితే మీకు టాప్న స్టడీ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసినట్టయితే మీకు మరింత స్టేబుల్గా వీడియో అయితే వస్తుంది. ఇందులో మీరు 1080p 30 FPS వరకు మీరు రికార్డ్ చేయొచ్చు. అలాగే నార్మల్ కండిషన్లో అయితే మీరు మ్యాక్సిమం 4K 30 FPS వరకు మీరు క్వాలిటీ రికార్డ్ చేయొచ్చు. అలాగే మీరు 1080p 60 FPS వరకు కూడా మీరు వీడియో క్వాలిటీ రికార్డ్ చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు కొన్ని వీడియో శాంపిల్స్ మీకు చూపిస్తాను. వాటి యొక్క వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూసి చెప్పండి గైస్. ఇది నేను 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను మూవీ మోడ్లోని. ఇందులో వీడియో అంత స్టేబుల్గా ఉండకపోవచ్చు, కానీ ఇందులో కలర్స్ అలాగే వీడియో క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు గైస్. సో గైస్, ఇప్పుడు నేను వీడియో అయితే బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇది స్టడీ మోడ్ ఆన్ అయ్యి ఉంది. ఇక్కడ నేను 1080p 30 FPS మ్యాక్సిమం క్వాలిటీ. ఇక్కడ మీరు క్వాలిటీ చెక్ చేయాలి, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. అలాగే ఇక్కడ 4Kకి 1080p క్వాలిటీ మీరు డిఫరెన్స్ చెక్ చేయొచ్చు. మెయిన్లీ ఇక్కడ మీకు స్టడీ మోడ్లోని మీకు కొంచెం స్టేబుల్గా ఉంది వీడియో అయితే, 4Kలో అది మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి మూవింగ్ ఆబ్జెక్ట్ మోడ్ కూడా ఉంది. అంటే ఒక సీన్లోని ఒక ఆబ్జెక్ట్ని ట్రాక్ చేసి మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనము పోర్ట్రేట్ మోడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ కొన్ని సినిమాటిక్ మోడ్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు సినిమాటిక్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది మీరు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యామ్కి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇందులో మీరు బ్యూటీ మోడ్ కూడా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫిల్టర్స్ కూడా మీకు ఎక్స్ట్రా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు ఇందులో ఎపర్చర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను, చెక్ చేయండి గైస్. ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ మోడ్. అలాగే ఇది సినిమాటిక్ ఫిల్టర్స్ తీసిన పోర్ట్రేట్ మోడ్. నెక్స్ట్ ఇది లో లైట్లోనే నార్మల్ సెల్ఫీ. అలాగే ఇది ఫ్రంట్ పోర్ట్రేట్ మోడ్. నెక్స్ట్ ఇంక ఇందులో నైట్ మోడ్ అయితే నాకు ఫ్రంట్ క్యామ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతున్నాయి పిక్స్ అయితే. సో గైస్, ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా 1080p క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఉందనుకుంటాను, బట్ మనకి వైడ్ యాంగిల్ మోడ్ అయితే లేదు ఫ్రంట్ కెమెరాలోని. సో ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ చెక్ చేయండి గైస్. సో గైస్, ఇది లో లైట్ కండిషన్లో చేస్తున్నాను ఈ వీడియో అయితే. ఇది నేను 1080p 30 FPS మ్యాక్సిమం క్వాలిటీలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇందులో వ్లాగ్ మోడ్ అయితే ఉంది గైస్. ఇది మీకు సినిమాటిక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి మీకు వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. మీరు ఇందులోనే డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఒక 6 వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేయాలి. అంతా అయిన తర్వాత మీకు అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది, చూడండి గైస్.
నెక్స్ట్ ఇందులో క్లోన్ మోడ్ కూడా తీసుకొని వచ్చారు గైస్. అంటే ఒక పర్సన్ని 2 or 3 పర్సన్స్ కింద అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీకు క్లోన్ ఫోటో, క్లోన్ వీడియో, అలాగే ఫ్రీజ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క మోడ్లోని ఒక్కొక్క శాంపిల్ చూపిస్తాను చూడండి. ఇవి క్లోన్ మోడ్లో తీసిన ఫోటో శాంపిల్స్ గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాక్సిమం మీరు 3 పర్సన్స్ వరకు అయితే మీరు ఫోటో తీయొచ్చు. అలాగే ఇందులో మీరు వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సో వీడియోలో మీకు మ్యాక్సిమం 2 మెంబర్స్కి అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అలాగే ఇందులో మీకు ఫ్రీజ్ మోడ్ కూడా ఉంది. సో మీరు ఇలాంటి ఎఫెక్ట్స్తో కూడా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో లాంగ్ ఎక్స్పోజర్ మోడ్ కూడా ఉంది. దీన్ని యూస్ చేసి మీరు మూవింగ్ క్రౌడ్ కానీ, మూవ్ అయ్యే వెహికల్స్, అలాగే ఆయిల్ పెయింటింగ్, నెక్స్ట్ మీరు నైట్ టైమ్ స్కై యొక్క ఫొటోస్ కూడా తీయొచ్చు. ఇవి మీరు తీయాలంటే మెయిన్ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే కొంచెం పేషెన్స్ ఉండాలి. మెయిన్లీ ఒక ట్రైపాడ్ అయితే ఉండాలి. ఇవి నేను తీసిన ఫోటో శాంపుల్స్ గైస్. ఇది నైట్ టైమ్ నియాన్ ఎఫెక్ట్తో తీసాను. అలాగే ఇది నైట్ టైమ్ స్కై ఇమేజ్ గైస్. సో చూడండి. నెక్స్ట్ ఇందులో మీకు డ్యువల్ వీడియో కూడా ఉంది. అంటే మీరు ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యామ్స్ మీరు యూస్ చేసి ఒక వ్లాగ్లో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇట్లా స్లో మోషన్ అయితే ఉంది. సో స్లో మోషన్ మనం మ్యాక్సిమం క్వాలిటీ అయితే 1080p క్వాలిటీ వరకు రికార్డ్ చేయొచ్చు. మీకు 120 FPS ఉంది. అదే మీరు 720p క్వాలిటీ అయితే మీకు మ్యాక్సిమం 960 FPS వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇవి గైస్ కొన్ని స్లో మోషన్ శాంపిల్స్ అయితే 960 FPSలోని మ్యాక్సిమం ఫ్రేమ్స్లో అయితే నేను రికార్డ్ చేశాను. ఇక ఫైనల్గా కెమెరా విషయానికి వస్తే ఇందులో నైట్ మోడ్, అలాగే వైడ్ యాంగిల్ మోడ్లోని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగతావన్నీ టాప్ ఆఫ్ ది నాచ్ గైస్. గైస్ ఇది ఈరోజు రెడ్మీ నోట్ 10 Pro కెమెరా టెస్ట్ అండ్ కెమెరా రివ్యూ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ఏదోటి మాత్రం లైకో డిస్లైకో చేయడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ కిడింగ్. సో గైస్ ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి గైస్. సో దిస్ ఈస్ మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ నోయింగ్ ద టెక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.